సబ్బాతు శుభాకాంక్షలు. ఈ యొక్క దైవారాధన ప్రారంభించుకుంటాం గాను మనందరము కొన్ని పాటలు పాడుకుని ప్రారంభించుకుందాం. దేవుని స్తుతించు. మొట్టమొదటి పాటగా 370. సారీ, ని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూర్వాధ్వనితో ఆయన స్తుతించుడి, బూర్వాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తాంతి వదనములతో, ఆ తాంతి వదనములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
సాంగ్ నెంబర్ 3. సాంగ్ నెంబర్ 3. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. మరియు జనములాధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. 24. మన తర్వాత పాటగా 4వ పాట పాడుకుందాం 24 పెద్దలతో. 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 4 జీవుల గానముతో, 4 జీవుల
Shall we all rise? Praise God. Praise God. Praise God from whom all blessings flow. Praise Him, all creatures here below. Praise Him above, ye heavenly hosts. Praise Father, Son, and Holy Ghost. Eternal, compassionate Father in heaven, as we worship you, as we worship your holy name, fill us with an Holy Spirit. O Lord, this week as we celebrate the creation Sabbath, help us to ponder upon thine creation, thou how have made us beautifully, O Lord. Lord, as I speak thine word, may you fill me with thine Holy Spirit and bless the waiting congregation. In Jesus' name we pray. Amen. A blessed, happy Sabbath to all of you. It's so nice to see you all for this divine hour of worship. For our scripture reading this morning, let's turn all our Bibles to the book of Job, the 12th chapter, verses from 7 to 10. The book of Job, 12th chapter, verses 7 to 10. But ask the beasts, and they will teach you, the birds of the heavens, and they will tell you, or the bushes of the earth, and they will teach you, and the fish of the sea will declare to you. Who among all these does not know that the hand of the Lord has done this? May the Lord bless the words of the scriptures that has been read. For our opening song, let's all stand up to our feet and sing the song from our Telugu book, song number 42, Yehova na Balamu. Shall we all rise? Yehovah na balama, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరద వలె బతినులు పోలిన, వరద వలె బతినులు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
పుట్టురులలో మరువక మురళిను ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగలవారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచు. గర్విష్ఠుల యొక్క గర్వముననుచు. సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మనందరం కూడా మౌనంగా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి అందరూ కూడా మోకాళ్ళు మీద ఉండగలిగిన వాళ్ళు, మోకాళ్ళు ఉండగలిగిన వారు దయచేసి మోకాళ్ళ మీదగా ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ యొక్క సబ్బాతు దినమున ఈ ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ చేర్చి మీ యొక్క నామమును స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రభువా సంఘ పాసుని, సంఘ కాపర్ని దయచేసి మీరు దీవించమని ప్రత్యేక రీతిగా వేడుకొంచున్నాం నాయన. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన సవరించి మరి ఈ యొక్క సంఘాన్ని మంచి దారిలో మీ ఇష్ట ప్రకారం, మీ చిత్త ప్రకారం జరిగించేలాగున ఆయన దీవించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభువా, సంఘ పెద్దలు మోహన్ రావు అన్నయ్య, నాగభూషణం గారు, మరి ఇంకా నాకు తెలియనటువంటి పెద్దలు ప్రభువా, వారందరూ కూడా మీకు తెలియని ప్రభువా, వారిని, వారి కుటుంబాలని ప్రత్యేక రీతిగా దీవించి పాస్టర్ గారికి మరి చేదోడు వాదోడుగా ఉండి ప్రభువా, మీ యొక్క మార్గంలో ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి తగిన ఎనర్జీని, శక్తిని, ధైర్యాన్ని, మరి ప్రోత్సాహాన్ని కలిగించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారికి కావాల్సిన అవసరతలు మాకంటే మీకు ఎక్కువ తెలియని ఆయన, చెప్పుకునేటువంటివి, చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ప్రభా అనేక ఉన్నాయి. వాటన్నిటినీ మీరు దయించి, మా దయ ఉంచి, మా యొక్క ప్రార్థన ఆలకించి వాటిని మా కొరకు నెరవేర్చమని వేడుకుంటున్నాం. మరి రీనా లివింగ్స్టన్ గురించి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా, బిడ్డను మీరు దీవించి బిడ్డకు కావాల్సినటువంటి అవసరతలు
అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అదే విధంగా ప్రభా చిన్న బాబుని మీరు ప్రభా దీవించండి. ఆయన అవసరమేంటో మీకు తెలుసున్నది ప్రభా. మరి చిన్న బాబుని దీవించమని వేడుకొంచున్నాను. అదేవిధంగా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ఎలీం హోమ్ డైరెక్టర్ని, మరి ఎలీం హోమ్కి సంబంధించినటువంటి స్టాఫ్ని, ఎలీం హోమ్లో ఉన్నటువంటి బిడ్డల్ని ఎక్కడున్నప్పటికీ ప్రభా మీరు వారిని దీవించి వారికి కావలసినటువంటి అవసరాలన్నీ దీవించిన ప్రభా. మరి ఈ స్థలంలో ప్రభా మరి మీ యొక్క నామము బట్టి మీ యొక్క నామము కోసం ప్రభా మరి మోహన్ రావు అన్నయ్య చేసినటువంటి త్యాగాన్ని మీరు మరి గుర్తించి ప్రభా ఈ త్యాగం మరి ఫలించేలాగా అనుగ్రహించండి ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా దీని యొక్క సమస్యను తెలుసుకొని దాన్ని మరి ప్రభా దానికోసం పనిచేసి మీ ఈ యొక్క సంస్థ కొండ మీద పెట్టినటువంటి దీపం వల్లే మీరు వెలిగించమని వేడుకుంటున్నాం నాయన. మరి అందరినీ ప్రభా మీరు దీవించి మీ యొక్క ఆలయంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా దీవించి ప్రభా మా ప్రార్థన ఆలకించమని ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ బిడ్డ సంఘ కాపరిని ప్రభా ప్రత్యేక రీతిగా దీవించి మాకు కావలసినటువంటి వర్తమానం మీ యొక్క సన్నిధానం నుండి డైరెక్ట్గా మాకు అనుగ్రహించమని మీ బిడ్డ ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క క్రియ కూడా ప్రభా మీ యొక్క మహిమార్థమై జరుగునట్లు మమ్మల్ని దీవించమని, మా తప్పులు మన్నించి ప్రభా మేము ఉన్నపాటుగా మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని ఈ కొద్ది వినపములు యేసయ్య నామమున మిక్కిలి వినయముగా వేడి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ సాబత్. నేను మలాకి 3వ చాప్టర్ నుంచి చదువుతున్నాను, 6 to 11 ఇంగ్లీష్లో చదువుతున్నాను. For I the Lord do not change, therefore you, O children of Jacob, are not consumed. From the days of your fathers you have turned aside from my statutes and have not kept them. Return to me, and I will return to you, says the Lord of hosts. But you say, how shall we return? Will man rob God? Yet you are robbing me. But you say, how have we robbed you? In your tithes and contributions you are cursed with a curse, for you are robbing me, the whole nation of you. Bring the full tithes into the storehouse, that there may be food in my house, and thereby put me to the test, says the Lord of the hosts, if I will not open the windows of heaven for you and pour down for you a blessing until there is no more need. ఈ మెసేజ్ వర్సెస్లో అందరూ టైత్స్ అండ్ ఆఫరింగ్స్ వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ ద డీకన్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కలెక్ట్. And during the tithes, we have a special song. Well, we bring greetings to you from the Seventh-day Adventist High Street Church at Bangalore. So we thank our church pastor for this opportunity. And the song that we are going to sing is an old hymn. Many of you must have heard it a lot of times. And that's why we are here today. During the toughest times, during the COVID pandemic that was running all over in the world, because of God's protection, we all are alive and we all are here to worship His name. May this song bring honor and glory to God, and may
May we all be blessed by this song. Be not dismayed, whate'er betide, God will take care of you. Beneath His wings of love abide, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. Through days of joy, when heart doth fail, God will take care of you. When dangers fears your path assail, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. No matter what may be the test, God will take care of you. Lean weary one upon His breast, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. Shall we all rise? There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy, love round us have fallen, but for the showers we plead. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, thank you, Lord, for the Sabbath morning. Thank you for bringing all of us to your sanctuary, Father, as your children have brought forth some of your blessings in form of offerings and tithes. Please bless this, use it for your cause. May your word spread to every corner of this world. Bless all the work that's going on. May we all be empowered and be thankful for all your blessings. Bless the Sabbath day. Bless the message that is getting delivered by your Son. I ask this few mercies in Jesus' name I pray. Amen. ఈ సమయంలో మిసెస్ మసీ దయాకర్ గారు వచ్చి ప్రత్యేక పాట పాడతారు.
తెలియదాయనా నీకు తెలియదాయనా తెలియదాయనా నీకు తెలియదాయనా నన్ను నిన్ను సృజించిన క్రీస్తు ప్రేమ తెలియదాయనా ఉదయించే సూర్యునికి అస్తమించు కాలము తెలియగా నన్ను నిన్ను ప్రేమించిన దేవుని స్తుతించాలని తెలియదా తెలియదాయనా నీకు తెలియదాయనా ఆకాశ పక్షులు దేవుని దయ కొరకు కనిపెట్టగా నన్ను నిన్ను కనిపెట్టి కాపాడే దేవుని కీర్తించాలని తెలియదా తెలియదాయనా నీకు తెలియదాయనా ప్రకృతియే దేవునికి లోబడి తన క్రమమును పాటించగా నన్ను నిన్ను కరుణించే దేవుని ఆజ్ఞలు పాటించాలని తెలియదా తెలియదాయనా నీకు తెలియదాయనా సృష్టిలోని ప్రతి ప్రాణి దేవునికి ప్రణమిల్లి హర్షించగా నన్ను నిన్ను ఎడబాయని దేవుని ప్రార్థించాలని తెలియదా తెలియదాయనా నీకు తెలియదాయనా నన్ను నిన్ను సృజించిన క్రీస్తు ప్రేమ తెలియదాయనా I thank Sister Christina and his son for that beautiful song. సహోదరి క్రిస్టినా గారికి అంత మంచి పాట పాడినందుకు ప్రత్యేక రీతిగా వందనాలు చెల్లిస్తున్నాను. And also Mrs. Mercy Dayakar. Each time she writes or compose her own songs, and she always asks me, Pastor, as long as I'm alive, I want to sing a song for Jesus. So please give me a chance week after week whenever it is possible. అలాగే శ్రీమతి మెర్సీ దయాకర్ గారు కూడా ఆమె సొంతగా పాట రాసుకొని దానికి స్వరాన్ని కూడా ఆమె ఏర్పాటు చేసుకొని ప్రతి వారం నాకు పాటకి అవకాశం ఇవ్వండి పాస్టర్ గారు అని ఆమె నాకు విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. And we have a lot of singers. Day by day, the singers are been increasing in our church. Daniel Nageshrao Garu and Sister Anita, and so many people are been singing special songs in our church. మన యొక్క సంఘంలో గాయకులు ఎక్కువగా అవుతున్నారు, చాలా సంతోషము. డానియల్ నాగేశ్వర గారు కూడా పాటలు పాడుతూ ఉంటారు, సహోదరి అనిత గారు కూడా పాటలు పాడుతూ ఉంటారు. So I could see the church is been full. Day by day, God is been blessing our church, and He is the head of our church. మన సంఘము దినదిన అభివృద్ధి చెందుతుంది, మంచి తలాంతులతో ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మన యొక్క సంఘానికి దేవుడే అధ్యక్షుడై ఉన్నాడు. And also we would like to welcome Brother Prem for being here with us. సహోదరుడు ప్రేమ్ని ఈ యొక్క కార్యక్రమంలో మనతో ఉన్నందుకు ఆయన ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. And also the pastor Jeevaratnam Garu, one of the pastors in Sangareddy. We welcome you and your family to Hastinapuram Church. పాస్టర్ జీవరత్నం గారిని కూడా సంగారెడ్డి నుంచి వస్తూ ఉన్నారు. వారిని కూడా వారి కుటుంబంతో సహా వచ్చినందుకు ప్రత్యేక రీతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. This week we are celebrating the creation Sabbath.
ఈ వారము మనము సృష్టి సబ్బాతు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. So maybe you have been hearing this topic for the first time. ఈ యొక్క అంశం మనకి మొట్టమొదటిసారిగా వింటూ ఉండవచ్చు. But as GC have organized, every Sabbath should be a something special program so that the members will be blessed by learning all the things from the Word of God. మన యొక్క జనరల్ కాన్ఫరెన్స్ వారు ప్రతి ఒక్క సబ్బాతు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భం ఉండాలి, అది ఒక ఉత్సవంగా జరగాలి, ఆసక్తికరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క సబ్బాతుకి ఒక్కొక్క అంశాన్ని వారు చేర్చి ఉన్నారు. You will not see all these activities and special program in other churches, but we are so blessed to have a lot of departments where women can minister to God, where children can minister to God, where elders and the older folks also can minister unto God. ఇటువంటి కార్యక్రమాలు మిగతా సంఘాలలో మనం చూడము, కానీ మన యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి సంఘములో మాత్రమే ప్రత్యేకమైన శాఖలు ఉంటాయి. చిన్నపిల్లలకి ప్రత్యేకమైన శాఖ, లేకపోతే మహిళలకు ఒక శాఖ, యవనస్తులకు ఒక శాఖ, ఇటువంటి శాఖలన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పనిలో వారు పాలి భాగస్తులై ఉన్నారు. And I really appreciate our church members that whenever the chance has been given to you, you are always there to participate in. మన యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు అవకాశం ఇవ్వబడిన ప్రతిసారి ఉత్సాహంగా ముందుకు వచ్చి మీరు మీ యొక్క భాగాన్ని, మీరు మీ యొక్క పాత్రను మీరు పోషిస్తూ ఉన్నారు. And we are also have a best translators in our church. మన యొక్క సంఘంలో మంచి తర్జుమాదారులు కూడా ఉన్నారు. We have Mr. Chakravarti sir, Brother Prashant and Mrs. Malti madam. Time to time, whenever my friends see these online videos, they always appreciate me. Your church is very blessed and you are staying in a blessed church. ఈ యొక్క సంఘంలో మంచి తర్జుమాదారులు ఉన్నారు. శ్రీమతి మాలతి కుమార్ గారు, ప్రశాంత్ గారు కానీ వీళ్ళందరూ బాగా తర్జుమా చేస్తూ ఉన్నారు తెలుగు మన యొక్క మాండలికంలోనికి. ఈ యొక్క నా యొక్క స్నేహితులు, ప్రసంగికుల యొక్క స్నేహితులు ఆన్లైన్లో చూసినప్పుడు మీ యొక్క సంఘానికి మంచి తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు అని నన్ను అభినందిస్తూ ఉంటారు. And whenever I see those beautiful words, I would thank God for placing me in this beautiful church. అటువంటి ప్రోత్సాహకరమైన మాటలు విన్నప్పుడు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను, ఇటువంటి సంఘములో నన్ను పనికి తీసుకొచ్చినందుకు. And above all, I thank God for giving this wonderful opportunity to share the word of God with you this afternoon. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకొనుటకు, చెప్పుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Let's pray. Father in heaven, as we ponder upon thy word, speak to us this afternoon, O Lord. Let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord. Fill me with thy spirit. Let your spirit flow in each and every member who have presented here and also who are watching us through Facebook Live. In Jesus' name, amen. There are a group of scientists who have gathered together to decide certain things in that meeting. ఒక సభలో కొంతమంది శాస్త్రజ్ఞులు కలిసి ఒక గుంపుగా ఏర్పడి ఒక ప్రత్యేకమైన అంశం మీద వాళ్ళు చర్చించడం మొదలుపెట్టారు. They have come to a conclusion saying that for human beings there is no need of God. వాళ్ళందరూ చివరిగా ఆ సభలో ఏమని తీర్మానించారంటే మనుషులకి ఎవరికి దేవుడితో పని లేదు అని తీర్మానించారు. Number of the scientists have said that for we are there to bring everything into existence. For human beings it's no need of a God. వాళ్ళందరూ ఏమని తీర్మానించారంటే మనుష్య జాతికి కావాల్సిన ప్రతిదీ, వారి అవసరాలను తీర్చడానికి మనం ఉన్నాము, ప్రతిదీ మనం సృష్టించగలము, కాబట్టి దేవుడు మనకి అవసరం లేదు అని వాళ్ళు తీర్మానించారు. They could even say, for we are also creating a babies from test tube. మనము
ఈ శాస్త్రజ్ఞులందరూ ఏమనుకున్నారంటే ఆధునిక చికిత్స ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని కూడా, చిన్న బిడ్డలను కూడా మనం సృష్టించగలుగుతున్నాము అని వాళ్ళు తీర్మానించారు. We have lot of advanced technology in this world where we are creating everything out of something. ఏమి లేని శూన్యంలో నుంచి కూడా మనము కొంతదాన్ని కొత్తగా సృష్టించగలుగుతున్నాము అని వాళ్ళు ఆ యొక్క ఈ యొక్క శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా సృష్టిస్తున్నాము అని వాళ్ళు తీర్మానించారు. And in their heart they were saying, Lord, it is enough, please leave us alone so that we will run this world with our own strength. వాళ్ళు ఏమని తలంపుతో ఉన్నారంటే, దేవుడికి ఇక నువ్వు చేయాల్సింది చేసావు, ఇక ఆపేసేయి, ఇక ఈ ప్రపంచాన్ని మేము నడుపుతాము అని వాళ్ళు తీర్మానించారు. God was listening until the scientists were making their statements. ఈ యొక్క శాస్త్రజ్ఞులందరూ చేసే ఇటువంటి మాటలు, చెప్పే మాటలన్నీ అయ్యేదాకా దేవుడు ఓర్పుగా ఉన్నాడు. God, with loving kindness, with a gentle voice, he said, well, it is good. Let us have a small contest, man making contest. ఈ మాటలన్నీ మాట్లాడుతున్న శాస్త్రజ్ఞులు మాటలు అయిపోయిన తర్వాత దేవుడు తన అత్యంత ప్రేమకరమైన స్వరముతో, సరే మీకు నాకు ఒక చిన్న పందెం పెడదాము అని చెప్పి ఉన్నాడు. And the scientists were so much excited and so much happy. Let's prove the power of man in this world. ఈ శాస్త్రజ్ఞులందరూ ఏమని అనుకున్నారంటే, మంచి అవకాశం వచ్చింది, మనుషుని యొక్క మేధస్సుని నిరూపించుకునే అవకాశం వచ్చింది, ఇక చేద్దాం అనుకున్నారు. So God gave the chance to the human beings to make man out of nothing. అప్పుడు దేవుడు ఈ శాస్త్రజ్ఞులకి ఏమని అవకాశం ఇచ్చున్నాడంటే, ముందుగా మీరు అవకాశం తీసుకొని ఈ శూన్యము నుంచి ఒక మనిషిని తయారు చేయమని ముందుగా వారికి అవకాశం ఇచ్చాడు. You have to create a human beings how I made in the time of Garden of Eden. ఆ యొక్క ఏదైనా తోటలో ఏ విధంగానైతే నేను మనిషిని సృష్టించి ఉన్నానో అదే రీతిగా మీరు ఒక మనిషిని సృష్టించవలసి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. And scientists who are self-assured, they said, there will be no problem, we will do it. అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులందరూ బాగా దృఢ నిశ్చయంతో ఏమనుకున్నారంటే, ఖచ్చితంగా దీన్ని మేము చేస్తాము అని వాళ్ళు అనుకున్నారు. So the scientists bent down and grabbed the handful of dirt. అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు వంగి నేల మీద ఉన్నటువంటి ఆ యొక్క గుప్పెడు మన్నుని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. He realized that he is holding the hand, that building blocks of his life. తన శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి కణాన్ని తన గుప్పెట్లో పట్టుకున్నాను అని తలంపుతో ఉన్నాడు. God said, look, you did not understand what you got on your own dirt. అప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చున్నాడంటే, నేను చెప్పినది నీవు సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పినాడు. Human beings, scientists are able to create with something which is existent. ఈ శాస్త్రజ్ఞులు ప్రస్తుతము ఉన్నటువంటి వస్తువుల నుంచి ద్వారా మాత్రమే వారు ఏదైనా సృష్టించగలరు. But the scientists cannot bring something out of nothing. ఏమీ లేకుండా శూన్యం నుంచి మాత్రము వాళ్ళు ఏమీ చేయలేరు. And man has become so proud and pride in his heart that I can do everything in this world. కానీ మనుషుడు ఏమని గర్విస్తూ ఉన్నాడంటే, తన హృదయంలో ఈ సృష్టిలో నేను ప్రతి సృష్టి చేయగలనని చెప్తున్నాడు. Well, human beings have become self-sufficient and forgotten the God in their lives. ఈ మనుషులందరూ ఏమని తలంపుతో ఉన్నారంటే, దేవుడు వారికి జీవితాలకు చేసిన దానికంటే ఎక్కువగా చేయగలము అనే ఎక్కువ తలంపుతో ఉన్నారు. And the human scientists have brought a lot of theories into existence, that evolution theory and Big Bang theory, and lot of theories have been explained that there is no need of a God to bring a living organism in this world. శాస్త్రజ్ఞులందరూ ఒక్కొక్క శాస్త్రజ్ఞుడు ఒక్కో రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. కొంతమంది మనుషుడు కోతి నుండి వచ్చినాడని, కొంతమంది పరిణామ సిద్ధాంతం అని, కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఇటు రకరకాల సిద్ధాంతాలతో వారు మనుష్య జాతిని సృష్టించవచ్చని చెప్తూ ఉన్నారు. But here we see all these theories do not have
a standard point of their theory. ప్రతిపాదించబడిన ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా దానికి ఎటువంటి ఆ, పూర్తిగా నమ్మదగినటువంటి సిద్ధాంతం కాదది. So, as we all know that God has created each one of us with His own hands. మనకందరికీ తెలిసిన సత్యం ఏమై ఉన్నదంటే దేవుడు తన యొక్క స్వహస్తాలతో మనందరినీ సృష్టించి ఉన్నాడు. And when He is interested in creating man, He was so much happy. మనుషును సృష్టించాలి అనే తలంపు వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. He has a power to create everything in this world. So especially when he comes to creating man, he took special interest in creating man. సృష్టి యావత్తును ఆయన సృష్టించిన తరువాత మనుషును సృష్టించడానికి సమయం వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. Let us see from the Genesis chapter 1 verse 1. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము ఏ విధంగా ఉందో It చూద్దాం reads, ఒకసారి. in the beginning God created heaven and the earth. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. So we will learn word by word how God has created us. వాక్యము తొరత వాక్యము ఏమని మాట్లాడుతున్నది, మనకు సృష్టి ఎలాగ జరిగిందన్న దాన్ని మనం నేర్చుకుందాం. The scripture clearly show that there is a beginning for human beings. ఇక్కడ వాక్యము ఏమని స్పష్టీకరిస్తూ ఉన్నదంటే సృష్టికి పూర్వమే ఒక మొదలు ఉన్నది అని చెప్తున్నది. And also scripture says that there is life is not endless cycle. ఇక్కడ సృష్టి ఏమని, ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నదంటే జీవము కూడా ఉన్నది అని చెప్తున్నది. So now many people, we see that the creation system is not in accordance. చాలా మంది ఏమని తలంపుతో ఉంటారంటే సృష్టి అనేది క్రమ పద్ధతిలో లేదు అనుకుంటారు. So when God created light on first day, then how could He created a sun, moon and star on the fourth day? మొట్టమొదటిసారిగా దేవుడు వెలుగును సృష్టించినట్లయితే మరి 4వ దినాన సూర్యుడిని ఏ విధంగా సృష్టించున్నాడు అని మాట్లాడతారు. So by bringing these such theories, many people left the faith in God. ఇటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు దేవుని యందు వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాము. As we see that when in the beginning God, the word God in Hebrew word it says Elohim. ఈ యొక్క మొట్టమొదటి వాక్యమే దేవుడు అని చెప్పబడుతూ ఉన్నది. The word God translated in Hebrew word is called as Elohim. హెబ్రీ భాషలోంచి ఎలోహి అన్న పదములోంచి దేవుడు అన్న మాటని తీసుకోబడి ఉన్నది. Which means He is a powerful God and who speaks and get things done. దాని అర్థం ఏమై ఉన్నదంటే ఆయన శక్తివంతమైన దేవుడు, మాటలాడి అన్నిటినీ సృష్టించగలిగిన దేవుడు అని దాని యొక్క మాట అర్థము. And also we know the names of God, that Yahweh or Jehovah. ఇంకొక పదము దీనికి పర్యాయ పదము ఏమై ఉన్నదంటే యావే అన్న పదము కూడా ఉన్నది. And also Jehovah. జెహోవా అన్న మాట కూడా ఉన్నది. The meaning of these two words are also known as a God of personal. ఈ రెండు మాటల యొక్క అర్థం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వ్యక్తిత్వము మాట్లాడుతున్నది. So as we see in second chapter, when God said everything, we see later the word Yahweh is being used when God is creating man. ఈ యొక్క యాహువే అన్న పదము 2వ అధ్యాయంలో కూడా దేవుడు మనుషును సృష్టించేటప్పుడు ఈ యొక్క మాట వాడబడి ఉన్నది. So which means God is so personal to each one of us. దీన్ని బట్టి మనకేమని అర్థమవుతూ ఉన్నదంటే దేవుడు మనందరికీ చాలా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సంబంధికుడు అని అర్థము. And when He is creating, a God of Yahweh is bending down and taking the dirt of the ground, and He is making the man in His own image. మరి ఒక పర్యాయ పదము యాహువే అన్న మాటకి పని చేయువాడు అని అర్థం కాబట్టి ఆయన మన కోసము తను వంగి మట్టిని తీసి సృష్టించి ఉన్నాడు అని అర్థము. So in this world there are many people,
different groups who are called atheists. మన యొక్క ప్రపంచంలో రకరకాల మనుషులను చూస్తున్నాము. నాస్తికత్వాన్ని ప్రతిపాదించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. Atheism believe that there is no God. ఈ నాస్తికత్వము దాని యొక్క సిద్ధాంతం ఏంటంటే దేవుడు లేడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. And another thing is pantheism, a doctrine of God is present in everything. మరొక సిద్ధాంతం ఏమై ఉన్నదంటే ప్యాంథిజం, అంటే ప్రతిదీ దేవుడే అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మనుషులు కూడా ఉన్నారు. And another thing is polytheism, which means there are many gods. పాలిథిజం అంటే బహుదేవతారాధన, ప్రతిదాన్ని దేవుడిగా దేవతగా పూజించేవారు ఉన్నారు. వారి యొక్క సిద్ధాంతం అది. While I was pursuing my studies in Spicer, ప్రసంగికులు స్పైసర్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు I need to go through Western philosophy and Indian philosophy. రెండు సిద్ధాంతాలను నేను చదవవలసినది. ఒకటి పాశ్చాత్య దేశాల సిద్ధాంతము, మరియు మన యొక్క భారతీయ సిద్ధాంతాన్ని కూడా చదవవలసినది. So I was wondering why I need to study these two type of philosophy. ఈ రెండు సిద్ధాంతాలను నేను ఎందుకు చదవవలసి ఉన్నది అని నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. So as we see from Western side, all these people do believe in only in philosophy. If there is no philosophy, there is no belief in their mind. ఈ యొక్క పాశ్చాత్య దేశాలు చూసినట్లయితే ఏదో ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. They find hard time and difficult time to believe in supernatural power. ప్రకృతికరంగా వచ్చేటువంటి ఆ శక్తిని నమ్మటానికి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంటుంది. So as well as in India, in Indian philosophy also, there are a lot of philosophers who brings a lot of philosophies saying that there is no God and God is not required to create something. మన యొక్క భారతీయ సిద్ధాంత సమాజంలో చూసినట్లయితే చాలా మంది కూడా దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారు. But when we come to the Holy Scripture, the Bible clearly says that there is a God in heaven who created in the beginning heaven and the earth. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఏమని సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నదంటే పరలోకములో మనకి ఈ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నది. And at the same time, the lesson that we have to learn from this philosophy is that never bring the worldly philosophy into the religious life. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమై ఉన్నదంటే సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సిద్ధాంతాలని ఈ యొక్క మతపరమైన సిద్ధాంతాలతో ముడిపెట్టవద్దు అని చెప్తున్నది. If you bring philosophy in our spiritual life, we will never can be trust God totally. లోక సంబంధమైన వివిధ సిద్ధాంతాలను మనం ఈ యొక్క మత లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో చూసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా బలపడలేము. So many times we see that the world says we have to, like even in the Bible we see when one person hits on the one side, Jesus said you have to eat on the other side too. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని ఒక చెంప మీద కొడితే రెండవ చెంపమని చూపించమని చెప్తున్నది. అదే సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్తూ ఉన్నారు. So when Jesus is talking about this a parable, ఒక ఉపమానములో క్రీస్తు వారు మాట్లాడుతూ he is not expecting the other person to give another, but he is telling when someone gives a right, you need to love him. కానీ క్రీస్తు వారు ఏమని ప్రతిపాదిస్తూ ఉన్నారంటే నిన్ను ఎవరైతే హింసించి ఉన్నారో, ఎవరైతే ఒక చెంప మీద కొట్టి ఉన్నారో వారిని ప్రేమించమని ఆయన మనకి ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. But the world says when you hit a person, you need to also get the another. కానీ ప్రపంచము ఏమని సిద్ధాంతం చెప్తూ ఉన్నదంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్తూ ఉన్నది. Most of the times I see, I never watch the telecast, the weather telecast, because sometimes I do believe, but most of the times I don't believe in weather telecast. నేను ఈ యొక్క వాతావరణాన్ని ముందుగా చెప్పే సిద్ధాంతాన్ని నేను ఎక్కువగా నమ్మను. Why? Because they collect the data which has the past data and they just predict how the weather is going to be in coming 4 days.
వారు ఏమని చెప్తారంటే వాతావరణ సిద్ధాంతాన్ని గతించిన ఏ కాలంలో ఎలాగ ఉంది దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి రాబోయే రోజులలో ఈ విధంగా ఈ సమయంలో వాతావరణం ఇలా ఉండబోతుంది అని వాళ్ళు ముందుగా ప్రతిపాదిస్తారు. So many times as a young person, we have connected the revival meetings in several places while I was student. So most of the time during first day of the revival meeting, the weather forecast would say there will be heavy rain during so and so time. So please be in your house, don't come out. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలలో దేవుని సువార్త చేయటానికి సభలు నిర్వహించినప్పుడు అప్పుడు వాతావరణం గురించి మేము వాకప్ చేసినప్పుడు భయంకరమైన వర్షము రాబోతూ ఉన్నది, రాబో కొన్ని గంటలలో మీరందరూ మీ గృహాలలోనే ఉండండి అని వార్తలు వస్తూ ఉండేవి. But when we pray sincerely, the rain would stop. కానీ ఎప్పుడైతే మేము నిబద్ధతతో విశ్వాసంతో ప్రార్థిస్తామో అప్పుడు ఆ వర్షము ఆగిపోతూ ఉంటుంది. I'm not advising you to not to see the weather forecast, but my point is here that our God is a living God who can create or who can make things different in our life. నేను మీ అందరినీ ఈ యొక్క వాతావరణము చెప్పే సిద్ధాంతాలను మాటలు నమ్మవద్దు అని మిమ్మల్ని చెప్పట్లేదు, కానీ మన యొక్క దేవుడు అన్ని సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు అని నేను మీకు చెప్తున్నాను. When we come to the spiritual life, there is no limit of his love to his members or everyone in this world. ఈ యొక్క సిద్ధాంతాన్ని బట్టి చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అపారమై ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. Even in Indian philosophy, there are a lot of caste system has been introduced into this world. ఈ యొక్క భారతీయ సమాజంలో కుల ప్రాతిపదికన కూడా సమాజము వెడగొట్టబడి ఉన్నది. The low caste person cannot come and sit beside the high caste person. తక్కువ కులానికి సంబంధించిన వారు ఎక్కువ జాతి వారితో కూర్చోవడానికి భారతీయ సమాజం ఒప్పుకొనదు. This is not what God is telling to us. దేవుడు ఈ విధంగా మనకి చెప్పటం లేదు. With the human psychology, human philosophy says that you cannot sit beside a high caste person. కానీ ఈ యొక్క ప్రపంచంలో మనుష్య జాతి ఏర్పరచుకున్న ఈ యొక్క భేదాల వల్ల ఒకరి ప్రక్కన ఇంకొకరు కూర్చోకూడదు అనే సిద్ధాంతాన్ని చెప్తూ ఉన్నది. At the same time, when God is giving equal chance to each one of us, even we have a very responsible for the church of God. దేవుని యొక్క సంఘ సభ్యులుగా దేవుని యొక్క పిల్లలుగా మనకి గురుతరమైన బాధ్యత మన మీద ఉన్నది. When God is showing his love unconditionally, for what is pulling us back that we are not able to show that same love to the church and to the ministry of God? దేవుడు ఏ విధంగానైతే బేషరతుగా మన ఎడల తన యొక్క ప్రేమని వెల్లడి చేస్తూ ఉన్నాడు, అదే రకమైన ప్రేమని మన యొక్క తోటి విశ్వాసుల ఎడల కూడా మనం వెల్లడి పరచవలసి ఉన్నది. The word in the beginning, God means a God, Yahweh, a personal God came and took the dust of the ground. ఈ యొక్క యాహువే అన్న పదము యొక్క అర్థం ఏమై ఉన్నదంటే దేవుడు తనకు తానుగా స్వంతగా వచ్చి ఆ యొక్క దుమ్ముని ధూళిని తీసి మనల్ని సృష్టించి ఉన్నాడు అని చెప్తున్నది. The word create, the Hebrew word, it says bara. ఈ యొక్క హెబ్రీ భాషలోని యొక్క పదము బారా అన్న మాట వస్తున్నది. The word bara has not been used anywhere except in Genesis 1:1. ఈ యొక్క బారా అన్న పదము హెబ్రీ భాష నుంచి తీయబడి ఉన్నది. ఇది ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో వాడబడి ఉన్నది. He used different expression to say that only God can bara this world. దేవుడు ఈ యొక్క రకరకాలైన మాటలు ఎందుకు వాడి ఉన్నాడంటే కేవలము దేవుడు మాత్రమే సృష్టి చేయగలడు అని మనకు చెప్పుటకు ఆ యొక్క ఉద్దేశము. No human can create or no human can bara this earth or the human beings. ఈ యొక్క భూమి నుంచి ఏ వ్యక్తి కూడా ఏ మనుషుడు కూడా కొత్తగా సృష్టి చేయలేడు అని చెప్పుటకు దాని యొక్క ఉద్దేశము. Only a God, a personal God, Yahweh, can create, and he has only the characteristics of bara. ఈ యాహువే అన్న పదము ద్వారా ఏమని చెప్పాలనే ఉద్దేశం అంటే ఆయన మాత్రమే సృష్టి చేయగలడు అని చెప్పుట దాని యొక్క ఉద్దేశము. As we see, God
in many ways that he created and he made man in his own image. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఏమని నేర్చుకుంటున్నామంటే దేవుడు తన సొంత స్వహస్తాలతో తన స్వరూపముతో దేవుడు మనిషిని సృష్టించి ఉన్నాడని తెలుసుకుంటున్నాం. God created man out of nothing. Scientists would create from something. దేవుడు సృష్టిని తన శూన్యం నుండి సృష్టించి ఉన్నాడు. కానీ మనుషుడు మాత్రము దేవుడు చేసిన దానిలోనే ఏదైనా కొత్తగా సృష్టించవలసి ఉన్నది. We saw in the story at the beginning of the sermon that the human can make all kind of things with the material that exist, but we can never see the things that people created out of nothing. మనము ప్రసంగంలో మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే శాస్త్రజ్ఞులు దేవుడు చేసిన వస్తువుల నుండి మాత్రమే ప్రతి సృష్టి చేయగలరు, కానీ శూన్యంలో నుండి దేవునిలాగా దేన్ని కూడా వాళ్ళు సృష్టించలేరు. And as we see, and after the creating man, God created another thing. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుడు మొట్టమొదటిగా సృష్టి చేసిన తర్వాత రెండవ దాన్ని చేసి ఉన్నాడు. He created the Sabbath. రెండవ విషయం ఏమై ఉన్నదంటే సబ్బాతుని దేవుడు సృష్టించి ఉన్నాడు. Now I want you to clearly understand as we study the word Sabbath. ఇక్కడ మీరందరూ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేర్చుకోవాలని నా ఉద్దేశము సబ్బాతు గురించి. Why I brought this important topic in such a way that is because to understand the word Sabbath, what God means it. ఇక్కడ ఈ సృష్టి నుంచి మీకు చెప్పుకుంటూ ఎందుకు వచ్చి ఉన్నానంటే ఈ సబ్బాతు గురించి మీరు ఇంకా గొప్పగా నేర్చుకుంటారని నా యొక్క ఉద్దేశము. In verse 1, in the beginning God created. మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు సృష్టించి ఉన్నాడు. Only God, the Yahweh, can bara this earth. ఈ యావే మాత్రమే ఈ యొక్క సృష్టిని చేయగలడు. When a Jehovah, a Yahweh God, when he created everything, he is also creator of the Sabbath. ఈ సృష్టిని చేసిన దేవుడు మాత్రమే సబ్బాతును కూడా చేయగలడు. Which means a God who is personal to us, he is the worthy one who created the Sabbath, and he is worthy to be praised and worshipped. ఈ యొక్క సృష్టిని చేసిన దేవుడు మాత్రమే సబ్బాతును ఏర్పాటు చేసి సబ్బాతును సృష్టించగలడు. ఈ సబ్బాతును సృష్టించిన దేవుడికి మాత్రమే మనము కృతజ్ఞతాస్తుతులు మన యొక్క ప్రార్థనలు చేయవలసి ఉన్నది. Dear members, please kindly note that we are not worshipping. Some people might have a neutral mind. Okay, some people worship on Sunday, some people worship on Saturday, some people worship on Friday. So there are a lot of worship system in this world. That's why people are worshiping in different way. So there is no speciality in worshiping on Sabbath. They don't ever think in such a way. మీరు ఎవరే కానీ రకరకాల సిద్ధాంతాలతో వస్తూ ఉన్నారు. కొంతమంది శనివారము, కొంతమంది ఆదివారము, కొంతమంది శుక్రవారం దేవునికి ప్రార్థన చేస్తారు. ఏ రోజైతే ఏంటి ప్రతిరోజు చేయొచ్చు కదా దేవునికి ఆరాధన అంటారు. ఆ మాటలు మాత్రం మనం విశ్వసించదగినవి కాదు. But if you want worship the true creator, the Jesus Christ, there is no another day. There is only one day, that is the Sabbath day, the creation of the Sabbath, our Lord Savior Jesus Christ. ఈ సృష్టిని యావత్తును సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే సబ్బాతును సృష్టించి ఉన్నాడు. సబ్బాతును సృష్టించిన దేవునికి మాత్రమే మనం వందనాలు చెల్లించవలసి ఉన్నది. So many people think like scientists, we can live without Sabbath. With faith is enough. We can live without God. With faith it is enough to trust God. But scientist words did not came into existence. చాలా మంది ఏమని చెప్తున్నారంటే సబ్బాతు లేకుండా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచవచ్చు, సబ్బాతు లేకుండా కూడా మనము ఏ రోజు దేవునికి ఆరాధన చేయకుండా కూడా మనం విశ్వాసంగా ఉండవచ్చు అని చెప్తున్నారు. కానీ అవి నిజమైన ప్రతిపాదనలు కాదు. If you want to worship a true creator, our Lord Savior Jesus Christ, there is no other way that you can please him except you worship on the Sabbath day the creator, the bara who created the Sabbath. యేసుక్రీస్తు వారిని నువ్వు ఆరాధించాలంటే
కేవలము సబ్బాతు దినాన్ని మాత్రమే, సబ్బాతు దినాన్ని మాత్రమే నీవు ఆరాధించవలసినది. అప్పుడే నీవు దేవునికి నిజమైన ఆరాధనలో ఉంటావు. Theories always gives equation. రకరకాల సిద్ధాంతాలు మనకి రకరకాలైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఉంటాయి. 1 plus 1 plus 1 is equal to 3. 1 మరియు 1 1 కలిపితే 3 అవుతుంది. But in God's side, 1 plus 1 plus 1 is 1. కానీ ఈ యొక్క దైవ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే 1 1 1 3 కూడితే 1 మాత్రమే వస్తుంది. God the Father, God the Son, God the Holy Spirit, the three person, three individuals, they are called one God. ప్రభు అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపితే త్రియేక దేవుడు ఏక దేవుడై ఉన్నాడు. If you want to worship this one God on one day, that is a Sabbath day that you can please him. ఇటువంటి త్రియేక దేవుణ్ణి నీవు ఆరాధించాలంటే అది కేవలము సబ్బాతు దినాన మాత్రమే ఆరాధించవలసి ఉన్నది. And also we see in the beginning God created heavens and the earth. ముందుగా మనం చదివినట్లుగా దేవుడు ఆదియందు భూమి ఆకాశంలోను సృజించడని చదువుకున్నాం. As we all see, people says that heavens have been created millions years ago. ఇక్కడ మనం కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క భూమి కానీ ఆకాశము కానీ అందులో ఉన్నటువంటి నక్షత్రములు, సూర్య చంద్రాదులు అన్నీ కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే అవి ఏర్పడి ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. Since the earth is already exists, there was a big clash has happened, and out of that one bacteria has come and the living organism came into existence. People bring lot of theories out of that. చాలా ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఏమైనదంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము గొప్ప విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం ద్వారా భూమి ఏర్పడింది. భూమి మీద ఉన్నటువంటి చిన్న ఈ యొక్క క్రిమి ద్వారా మనుష్య జాతి మనుగడలోకి వచ్చింది అని చెప్తూ ఉంటారు. Till now, scientists has been discovering there is a star. Out of that star, there are number of stars. Out of this galaxy, there are number of galaxies. There are lot of things. People are continually learning the astronomy till now. ఇప్పటి వరకు చాలా మంది శాస్త్రజ్ఞులు ఏమని చెప్తున్నారంటే మనకి ఆకాశంలో కనబడే కొన్ని నక్షత్రాల గుంపు ద్వారా తర్వాత కొన్ని పాలపంతలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం అవతల ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నవి అని దాని మీద రకరకాలైనటువంటి సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. But Bible clearly says that all things are being created by God. కానీ పరిశుద్ధ లేఖనాలు మనకి ఏమని స్పష్టం చేస్తున్నాయంటే వీటన్నిటిని కూడా సృష్టించినది దేవుడు మాత్రమే అని మనకి చెప్తూ ఉన్నది. Dear believer of God, దేవుని యందు విశ్వాసించిన విశ్వాసులారా, why the Sabbath creation do we need to celebrate on this Sabbath? ఈ యొక్క సబ్బాతును మనం ఒక ఉత్సవంగా ఎందుకు మనం జరుపుకోవాల్సి ఉన్నది? The creation Sabbath has a something unique speciality. ఈ యొక్క సబ్బాతును సృష్టించడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం అది. Because the creation Sabbath week reminds us that there is a God who created me. ఈ యొక్క సృష్టి గురించి ఈ యొక్క సబ్బాత్ దినాన్ని తెలుసుకోవడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృష్టిని చేసిన వాడు ఒక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకము చేసుకున్నట. In schools, children are taught of science that is of lot of theories. పాఠశాలలో చూసినట్లయితే విద్యార్థులకు ఉపాధ్యాయులు రకరకాల సిద్ధాంతాలు శాస్త్రము గురించి చెప్తూ ఉంటారు. If you scroll the Google or the internet, you will see lot of theories. ఈ యొక్క ఈ గూగుల్లో మనం చూసినట్లయితే రకరకాల సిద్ధాంతాలను మనం చూస్తాము. And if you search any the books that are written in the history, you could see lot of theories. చరిత్రలో కొన్ని పుస్తకాలు తిరగేసినప్పుడు కూడా రకరకాలైన సిద్ధాంతాలను మనం చూస్తాము. But the only place you will find with no theories and one creator God is the church. కేవలము పరిశుద్ధ లేఖనములు మనకు ఏమని చెప్తున్నదంటే కేవలము దేవుడు మాత్రమే ఈ సృష్టి యావత్తును చేసి ఉన్నాడని చెప్తున్నది. Only in the church we can hear that there is a creator God who created.
కేవలము దేవుని యొక్క సంఘములో మాత్రమే, మందిరములో మాత్రమే ఈ యొక్క సృష్టిని యావత్తును చేసిన దేవుడి గురించి చెప్పబడుతున్నది. I want to share why God created this creation, and out of this creation he created something special which is very useful to us. నేను మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పదలిచి ఉన్నాను. ఎందుకు దేవుడు సృష్టి యావత్తును చేసి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. If man is being created by God, which will remind us in present time? మనుషుడు దేవుని ద్వారా సృష్టించినట్లయితే ప్రస్తుత కాలంలో ఏమని తలంపుతూ ఉంటాము? Which will remind us the creation of God? ఏ విషయాన్ని దేవుడి యొక్క సృష్టిని మనకి జ్ఞాపకం చేస్తున్నది? ఈ ప్రస్తుత సమయంలో, ఈ ప్రస్తుత కాలంలో ఏ విషయము దేవుని యొక్క సృష్టి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది? There are 7 days in this week, in a week. ఒక వారములో 7 దినములు ఉన్నవి. Out of these 7 days, which will remind us the creation? ఈ 7 దినములలో దేవుని యొక్క సృష్టి ఏ రోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది? Can anyone share with us which day will remind us the Sabbath? ఈ యొక్క దేవుని యొక్క సబ్బాతుని మనకి జ్ఞాపకము చేసే దినము ఏదై ఉన్నది? Sabbath day reminds the creation. సబ్బాతు దినము మాత్రమే దేవుని యొక్క సృష్టిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. For example, we are 5 in our family. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక చిన్న కుటుంబంలో 5 ఉంటారు. So if they want to find out any one of them, they have to start from either end. Either they would say he is the first son, he is the second son, and he is the third, and he is father and mother. ఆ యొక్క కుటుంబ సభ్యులను మనం లెక్కించవలసి వచ్చినప్పుడు మొదటి నుంచి కానీ కడ నుంచి కానీ మనం లెక్కించవలసి ఉన్నది. But after talking about these 3 sons, after that they will say he is so and so son and daughter. చివరి నుంచి మనం లెక్కించవలసి వచ్చినప్పుడు, కుమారుల నుంచి లెక్కించవలసి వచ్చినప్పుడు కుమారుడు పేరు చెప్పి ఈ యొక్క తండ్రి ఇతను అని మనం చెప్పవలసి ఉన్నది. So when we see the creation of in this world, we can say Sabbath is the memorial of it. మనం ఈ సృష్టిలో మన యొక్క చూసిన ప్రతి దాన్ని చూసినప్పుడు ఈ యొక్క సబ్బాతు దేవుని యొక్క సృష్టిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. So I want to talk about this Sabbath. ఈ యొక్క సబ్బాతు గురించి నేను మీతో మాట్లాడాలని తలంపుతూ ఉన్నాను. When God created this Sabbath day, he did several things on it. దేవుడు సబ్బాతు దినాన్ని సృష్టించాలి, ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసి ఉన్నాడు. Which he did not do on the other days. ఇతర దినములలో చేయలేనటువంటి పనిని సబ్బాతు దినాన్ని ఆయన చేసి ఉన్నాడు. The first thing is he has sanctified the Sabbath day. ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే సబ్బాతు దినాన్ని ఆయన ప్రత్యేక రీతిగా ఆశీర్వదించున్నాడు. And he rested on the Sabbath day. ఆయన ఆ రోజు విశ్రాంతి తీసుకొని ఉన్నాడు. He blessed the Sabbath day. ఆశీర్వదించి దాన్ని అభిషేకించి ఉన్నాడు. Why do you think that God created blessed these 3 blessings on the Sabbath? ఈ 3 పనులు ఆశీర్వాదకరంగా ఎందుకు దేవుడు చేసి ఉన్నాడు? God created light, sun, moon and stars. All these things are needed for whom? దేవుడు సృష్టించినటువంటి సూర్య చంద్రు నక్షత్రాదులు అన్నిటి కూడా ఎవరి కోసం సృష్టించి ఉన్నాడు? For whom? ఎవరి కోసము? For the person who is going to create it on 6th day. 6వ దినాన్ని ఎవరి కోసం ఎవరినైతే సృష్టించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి కోసము ముందుగానే దేవుడు ఈ అన్నిటిని కూడా సృష్టించున్నాడు. And now the man who created on 6th day, he also needed something in his life. 6వ దినాన్ని ఎవరినైతే సృష్టించి ఉన్నాడో ఆ మనుషుడి కోసం కూడా ఒకటి ప్రత్యేకంగా సృష్టించవలసి ఉన్నది. And that thing is he also need a Sabbath. So that's why before he could create man, after creating man, he also gave the Sabbath so that they will enjoy these 3 blessings. మనుషుని సృష్టించడానికి ముందు అతనికి కావాల్సినవన్నీ సృష్టించి ఉన్నాడు. మనుషుని సృష్టించిన తర్వాత కూడా అతనికి కావాల్సినటువంటి సబ్బాతును కూడా దేవుడు సృష్టించున్నాడు.
Now on Sabbath day, God said certain things during children of Israel. ఇశ్రాయేల్ జనాంగ కాలం సమయంలో దేవుడు సబ్బాతు గురించి కొన్ని ప్రత్యేకమైన పలుకులు పలికి ఉన్నాడు. Let's read from Exodus chapter 20, verse 9 to 11. Exodus నిర్గమాకాండము 20వ అధ్యాయము 9 to నిర్గమాకాండము 11. 20వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఒకసారి చదువుకుందాం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. So we see all the things that we should not do on this day. సబ్బాతు దినాన మనము ఏమి చేయకూడదో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. Why God said do not do all these things? ఈ పనులన్నీ నీవు సబ్బాతు దినాన చేయకూడదు అని దేవుడు మనకి ఎందుకు చెప్తూ ఉన్నాడు? The Sabbath story begins like this. సబ్బాతు యొక్క కథ ఈ విధంగా ప్రారంభమవుతున్నది. I want you to constantly imagine the story which I'm going to share with you all. నేను మీతో ఇప్పుడు చెప్పబోతున్న కథని చాలా శ్రద్ధ వహించి దయచేసి వినండి. Imagine as a church, as a woman is called as a church. ఈ యొక్క సంఘము స్త్రీతో పోల్చబడి ఉన్నది. And the husband called as a God. ఈ యొక్క స్త్రీకి పురుషుడిగా లేకపోతే భర్తగా దేవుణ్ణి పోల్చబడి ఉన్నది. So now I'm going to share the Sabbath in a love story. ఈ యొక్క సబ్బాతుని ఒక ప్రేమ కథగా నేను మీకు చెప్పాలనుకుంటూ I ఉన్నాను. want to illustrate a relation between a husband and wife. ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి పోలికగా నేను మీకు ఈ కథ So చెప్పాలనుకుంటున్నాను. here we see a lot of couples who are married. ఇక్కడ మనం సంఘములో చూసినట్లయితే చాలా మంది భార్యాభర్తలు దంపతులుగా ఉండి ఉన్నారు. You will be understanding this story very well. ఈ యొక్క కథని మీరు ఎక్కువగా బాగా అర్థం చేసుకుంటారని తలంపుతోంది. Here there are single persons. They can also understand by imagining their parents. ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి పెళ్లి కాని వారు కూడా వారి యొక్క తల్లిదండ్రులు చూసి వాళ్ళు నేర్చుకుంటారు. Now the Sabbath day begins. ఇప్పుడు సబ్బాతు దినము ప్రారంభమవుతూ ఉన్నది. The man went a far country. ఒక వ్యక్తి సుదూర ప్రాంతాలకి ప్రయాణించి వెళ్ళి ఉన్నాడు. So he has told that he will come back after his work. ఆయన ఏమని చెప్పి ఉన్నాడంటే తను వెళ్తున్న పని అయిపోయిన తర్వాత ముగించుకొని తిరిగి వస్తానని చెప్పాడు. And the man, before he goes, his role in the family is to take care of everything that is needed for the woman and the family. ఆ కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే యొక్క వ్యక్తి పని ఏంటంటే తను విడిచి వెళ్ళిపోయిన కుటుంబానికి కావాల్సినటువంటి భార్య బిడ్డలు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వెళ్ళాలి. So he brings every single thing to his family. తన కుటుంబానికి కావాల్సిన ప్రతిదీ తీసుకొచ్చి సమకూర్చాడు. And he is the only source for the family. తన కుటుంబానికి కావాల్సిన ప్రత్యేకమైన వనరులు అన్నీ కూడా ఇతని ద్వారానే రావాలి. And he goes to a far country. అప్పుడు తను సుదూర దేశాలకి ప్రయాణించి వెళ్తాడు. So this woman is longing for his husband when he went a far country. తన భర్త తన కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన కోసం. Women, please understand this situation here. స్త్రీలు దయచేసి ఈ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవాలని If you can understand the illustration which I am going to use, you are going to be blessed. ఈ యొక్క ఉదాహరణను మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరందరూ బహుగా ఆశీర్వదింపబడతారు. And the woman every day she is thinking what my husband is doing in this far country. ఈ యొక్క భర్తని పంపించేసిన తర్వాత ఈ యొక్క భార్య ఎప్పుడు తన భర్త గురించి తలంపుతో ఉన్నది ఆ సుదూర దేశంలో తన భర్త ఏం చేస్తూ ఉంటాడని. If my husband is here, he would have did like this, or he would have brought something special to me. తన భర్త ఈ సమయంలో ఈ ఇంట్లో ఉన్నట్లయితే నాకు కావాల్సినవన్నీ ఈ విధంగా ఈ సమయంలో ఈ పని చేస్తాడు, ఇవన్నీ నాకు తీసుకొస్తాడు అని ఆ తలంపుతో ఉంటుంది. Since the husband is not at home, the wife has to take care of everything.
భర్త లేడు కాబట్టి తన కుటుంబంలోని పిల్లలందరికీ, తన కుటుంబానికి, తన గృహానికి కావాల్సినవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఈ భార్యపై ఉన్నది. You might be in experience without having husband in your wife. You might have experience without having husband in your house. ఈ యొక్క కొన్ని కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో చూస్తాము, భర్త కుటుంబాన్ని వదిలి ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు, భర్త లేనప్పుడు భార్య ఎటువంటి బాధ్యత ఉంటుందో మీరు అనుభవించే ఉంటారు. For woman has to go to bring milk or the groceries, for every single thing woman has to go out and bring. భర్త లేని సమయంలో భార్య తను బయటకు వెళ్ళి తన కుటుంబానికి కావాల్సిన అన్నిటి కూడా తీసుకొని సమకూర్చుకొనవలసి ఉన్నది. And the wife will always imagine, I wish my husband is being beside me. I wish my husband is being beside me so that he would do a lot of work with me. ఈ సమయంలో నా భర్త నా ఇంట్లో ఉన్నట్లయితే ఈ పనులన్నీ కూడా, నేను చేస్తున్న పనులన్నీ కూడా నా భర్త చేసేటి వాడు అని ఆమె తలంపుతో ఉంటుంది. And she's so exhausted and she was so much eager to see his husband. ఎప్పుడు ఆమె తన భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా, ఆయన ఎప్పుడు చూస్తానా అనే తలంపుతో ఉంటుంది. And as she is so much heavy burden and so much tired, she wants her husband to be with her. ఆమె ఆ గృహానికి కావాల్సిన అన్ని పనులు చేసి ఎక్కువగా అలసిపోయి ఉంటుంది కాబట్టి తన భర్త ఎప్పుడు తొందరగా తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. One day a call came from his husband, my dear, I'm going to come back to the India or to your place very soon. ఒకరోజు ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తన భర్త ఆమెకి చెప్పి ఉన్నాడు, నేను త్వరలో మన గృహానికి తిరిగి రాబోతున్నానని. Which means she felt, if my husband comes, I'm so blessed, I'm so relaxed, I feel rest in my life. ఎప్పుడైతే తన యొక్క భర్త తిరిగి నా గృహానికి వస్తాడో అప్పుడు నేను విశ్రాంతి తీసుకొనవచ్చు అని ఆమె ఆశతో ఉన్నది. And she's so much eagerly waiting for that moment. ఆ యొక్క ప్రశస్తమైన కాలం కోసము, తన భర్త తిరిగి వచ్చు సమయం కోసము ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. And as she noticed that his husband is going to come, she prepared everything. She cleaned her home beautifully, which her husband likes a lot, and she cooked very delicious meal, and she prepared all the curtains clean and neat and mop and did everything the best that she can do, and she was been waiting for his husband. ఎప్పుడైతే తన భర్త తిరిగి వచ్చు కాలము దగ్గరికి వచ్చి ఉన్నదో ఆయన రాటానికి ముందే తన గృహం మొత్తాన్ని శుభ్రం పరిచింది, ప్రతి దాన్ని శుభ్రంగా ఉతికింది, ఆయన ఇష్టమైనటువంటి వంటకాలన్నీ కూడా వడ్డించి ఉంచింది. And she got the timings of the husband that when he is arriving. ఆయన రాబో సమయం ఆసన్నమైందని తెలుసుకున్నది. Before the flight could come or land, the lady, the woman, the wife, she started her journey to the airport. ఎప్పుడైతే తన యొక్క భర్త విమానము ఆ యొక్క ఎయిర్పోర్ట్లో వస్తూ ఉన్నదని తెలుసుకుందో తన గృహం నుంచి ఆ యొక్క విమానాశ్రమానికి తన యొక్క ప్రయాణాన్ని Let's say the time is 9 o'clock to arrive. ఆ యొక్క విమానము 9 గంటలకి దిగుతున్నది అని తెలుసుకున్నప్పుడు She came before 9 o'clock. Let's say she came early 6 o'clock to meet his husband. 9 గంటలకి భర్త విమానాశ్రమంలో దిగుతాడు అని తెలిసినప్పుడు ఆమె 3 గంటల ముందుగానే అనగా 6 గంటలకే వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. And she has been looking when my husband will come. నా భర్త ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నది. She is not looking just to stay with him. She is looking that if my husband is with me, I will be in peace, I'll be relaxed, I'll be blessed when he is with me. ఎప్పుడైతే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నదో ఆమె మనసులో ఏమని తలంపుతున్నదంటే నా భర్త ఎప్పుడైతే వస్తాడో నా ఈ కుటుంబ భారమంతా నేను తగ్గించుకుంటాను, ఆ భారమంతా ఆయన మోస్తాడు అనే ఆలోచనతో ఉన్నది. By now she is already tired of the works that she is doing, what husband is supposed to do. భర్త చేయవలసిన పనులన్నీ ఆమె చేసి చేసి అలసిపోయి ఉన్నది. Imagine your husband in this moment. ఇటువంటి సమయంలో మీ భర్త గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. As his husband is coming out of the airport, ఎప్పుడైతే ఆమె యొక్క భర్త విమానాశ్రమం నుంచి బయటకు వస్తూ ఉన్నాడో the moment the wife runs
and she hugged his husband. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె యొక్క భర్తని కౌగిలించుకున్నది. The moment she hugs his husband, she could feel something relax in her heart. ఎప్పుడైతే ఆమె యొక్క భర్తని హత్తుకొని ఉన్నదో అప్పుడు ఆమె తన హృదయ భారమంతా దిగిపోయిందనే ఉద్దేశంతో ఉన్నది. She is peacefully standing and enjoying her presence of husband. ఆమె యొక్క భర్త సన్నిధిలో ఆమె చాలా ప్రశాంతతని ఆమె పొంది ఉన్నది. As dear believers, ప్రియ విశ్వాసులారా, the story, if we connect it to the Sabbath day, ఈ యొక్క సబ్బాతు దినానికి ఈ యొక్క కథను మీరు అనుసంధానం చేసినప్పుడు, we are so tired of all these 6 days working our own works, tired of this business world, tired of this polluted world, and we want something peace and blessing in our life. గడిచిన వారమంతయు 6 దినములు మనమందరము పనిచేసి అలసిపోయి ఉన్నాము. ఎప్పుడైతే మనము సబ్బాత్ దినానికి వస్తామో అప్పుడు మనకి శాంతి కలుగుతుంది. And we are very much eager to wait for that one day which is going to give peace and happiness in our life. మనము అలసి సొలసిపోయిన ఈ యొక్క దైనందిన జీవితాల నుంచి శాంతి కలగాలి, నాకు విశ్రాంతి కావాలి అని ఆ విశ్రాంతి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. Now we as a church, as a woman, we should have the desire of that lady which she wants to see his husband very soon. స్త్రీనిగా పోల్చబడినటువంటి ఈ సంఘంగా మనమందరము ఏ స్త్రీ అయితే తన యొక్క పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నదో ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో విశ్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. Now why God said don't do this, don't do that, because if husband comes from airport, after he come to the home, if she started cleaning and cooking, how would be the situation there? ఒక్కసారి మనం ఆలోచన చేయండి, భర్త తిరిగి వచ్చిన తర్వాత ఆయన సమక్షంలోనే ఆయన కోసం అప్పటికప్పుడు గృహాన్ని శుభ్రం చేయటం ఇవన్నీ పనులు చేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? He will get angry and she will be more upset and she will also so much worried. ఆయన చాలా కోపగించుకుంటూ ఉంటాడు, అదే రీతిగా ఆమె కూడా చాలా గందరగోళ స్థితిలో ఉంటుంది. She will not have a peace of mind when she hugs her husband, but instead of a peaceful present, she would think, oh, I have to rush, I have to go and clean, I have to cook. So she cannot experience the sweetness of his husband. ఆ యొక్క భర్త వచ్చిన తర్వాత తన యొక్క గృహాన్ని సిద్ధపాటు చేసుకోవాల్సిన వచ్చినప్పుడు ఆమెకు మనసులో ప్రశాంతత ఉండదు. నా గృహాన్ని నేను శుభ్రం చేసుకోవాలి, నా భర్తకు కావాల్సినటువంటి పదార్థాలు వండాలి అని ఆలోచన ఉంటుంది, కానీ ఆమెకి విశ్రాంతి మనశ్శాంతి ఉండదు. Dear believers, ప్రియ సంఘ విశ్వాసులారా, I request you to have that eagerness to meet the husband in the church. ఈ యొక్క సంఘములో మన యొక్క భర్త పోలినటువంటి క్రీస్తు వారి కోసం ఎదురు చూసే వారుగా మనమందరము ఆ ఆత్రత కలిగి ఉండాలి. The presence of God is here in the church. దేవుని యొక్క సన్నిధి ప్రస్తుతము మన యొక్క మధ్యలో ఉన్నది. And what he has blessed, sanctified and blessed and rested, that blessing, that rest, that peace he wants to give to you. ఏ సబ్బాతునైతే ఆయన ఆశీర్వదించి ఉన్నాడో, ఏ సబ్బాతునైతే ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడో, ఏ సబ్బాతునైతే ఆయన విశ్రాంతి తీసుకొని ఉన్నాడో అదే రకమైన విశ్రాంతి ఆశీర్వాదము ఈ యొక్క సబ్బాత్ దినాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. If you want to receive that blessing, you need to prepare your home. All 6 days you need to prepare. And if you come to the sanctuary on the 7th day Sabbath, the Creator God, you will find that blessings. Or else you will, even though you come here, you cannot feel the presence of your husband here. నువ్వు ఎప్పుడైతే నీ సిద్ధపాటు లేకుండా నీ గృహాన్ని నువ్వు శుభ్రం చేసుకోకుండా నువ్వు సంఘానికి వస్తావో అప్పుడు ఆ ఆశీర్వాదాలు మనకి లభించవు. What is your planning? మీ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? Are you preparing? If church is 9:30, on which time are you coming to the church? మందిర సమయము 9:30 అయితే నీవు ఏ సమయానికి వస్తూ ఉన్నావని ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నావా? Which means if you are coming late means you don't have love on your husband. నీకు ఎప్పుడైతే సమయానుకూలంగా రాలేకపోతూ ఉన్నావో అప్పుడు నీ పురుషుడు లేకపోతే నీ సంఘానికి శిరస్సైనటువంటి భర్తని పోలి ఉన్న క్రీస్తు వారి మీద నీకు ప్రేమ లేకుండా You don't have love on God. నీకు దేవుని యందు
ప్రేమ లేకుండా ఉంటుంది. You have love only what God wants to give you. నీకు దేవుడు ఏమి ఇవ్వాలని కూడా దాని మీదే నీకు ప్రేమ ఉంటుంది. The wife may think, oh, my husband is coming from foreign, so he would bring a good saree to me, or he will bring a good iPhone to me. Or if she is expecting such material things, she would be a unblessed woman in her home. ఎప్పుడైతే తన భర్త నాకు రకరకాల వస్తువులు తీసుకొస్తాడో, సామాగ్రిని తీసుకొస్తాడో అని వస్తుపరమైన ప్రేమని చూపిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీని దేవుడు ఆశీర్వదించడు. Yes, the husband will bring the material blessing, but he will never have that such peace in her heart. ఆయన ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన వస్తువులు తీసుకొస్తాడు, కానీ హృదయంలో మాత్రము మనశ్శాంతి ఉండదు. But the woman choose, if husband is with me, everything is for me. ఎప్పుడైతే స్త్రీ తన పురుషుడు తనతో ఉన్నాడు అనే తలంపుతో ఉంటుందో ఆమెకి ప్రతీది కలిగి ఉంటుంది. Dear believer of God, దేవుని యందు విశ్వాసం ఉంచిన సంఘస్థులారా, I want to conclude with this sermon. ఈ యొక్క నా యొక్క ప్రసంగాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను. Creator God, Yahweh, a personal God, wants to meet you and me on so date appointment. So let us meet him and get our job success, and we will be blessed. ఈ యొక్క యావే మన యొక్క సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేక దినాన, ఆ యొక్క ప్రత్యేక దినమున ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. I feel so much discouraged when someone says, Pastor, this Sabbath I have a very important appointment. I need to attend it. So please excuse me for this Sabbath. సబ్బాత్ దినాన కొన్ని నేను మాటలు విన్నప్పుడు, పాస్టర్ గారు నేను సబ్బాత్కి నేను హాజరవ్వలేను, నాకు ప్రత్యేకమైన ప్రముఖమైన పనులు ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను చాలా నిరుత్సాహపడతాను. What is important than God in your life? దేవుడి కంటే ప్రాముఖ్యమైన విషయములు ఏమున్నవి మన జీవితంలో? You will not find this experience anytime. ఇటువంటి అనుభవం మనకి ఎప్పుడూ దొరకదు. So let us use the Sabbath. Let us enjoy our presence with our husband Jesus Christ, who is willing to marry us and take us into kingdom of heaven, where we will have a lot of blessings and rest and peace in our life. యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనమందరము ఈ సబ్బాత్ దినాన్ని గడిపినట్లయితే ఆశీర్వాదాలు పొందుతాము. యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూసినట్లయితే పరలోకములో మనకు కావాల్సిన అన్ని రకాలైన ఆశీర్వాదాలు కూడా మన కోసం సిద్ధంగా ఉన్నవి. God bless. దేవుడు దీవించునుగాక. టు క్లోజ్ దిస్, ఈ యొక్క దైవారాధన ముగించుకుంటాను గాను మనందరం లేచి నిలబడినట్లయితే 220వ పాట నడిపించు నా నావ 24 అన్న పాట పాడుకుందాం. 227, 224. I request everyone to sing. Nadipe chunanawa nanisandramuna deva navajivana margamuna na janma tarimba nadipe chunanawa Say
చేకొనుము రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకునను రాజల్లో నా పడవా నడిపించునావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని పంచనటనలలో ప్రావీణమును పొంది బలిహీనుడనై ఇప్పుడే పాటింతుని మాట నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాలుకొని ప్రకటితుము లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునావా. Amen. ఈ సమయంలో కొద్ది నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఒక సాక్ష్యం ఉంది, సాక్ష్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మీ శుశ్రూతం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రూతం గారు శ్రావణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. Happy Sabbath to all. Happy Sabbath. Thank you all. I praise God for giving me this opportunity, and also Pastor for giving me this chance to share my witness in front of you all. Before that, I'm so happy to seeing you all. Feel much comfort with the hand. I thank each and everyone who prayed about me. 3 days ago, I came from UK. I done my masters. By God's grace, everything is fine. I really want to thank my Heavenly Father and also all my family. Yeah.
So I want to thank all who prayed about me, about my UK trip. I'm so blessed, which I can't share in a few minutes. In the last moment, lunchtime, Pastor gave me a chance, and everybody was angry. I think this is not correct time to share all my witness. There are a lot of things. దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలు ఇవన్నీ పంచుకోవాలంటే ఈ కొద్ది సమయం సరిపోదు. పాస్టర్ కూడా నాకు లాస్ట్ లంచ్ టైంలో ఈ సమయం ఇచ్చారు. ఇది ఇంకా బాగుండదు నేను ఎక్కువసేపు చెప్తే, కానీ ఒక్క మాటలో చెప్తాను. సాధారణంగా దేవుని నమ్ముకోవడం అనేది, లేదంటే దేవునిలోకి రావడం అనేది, సరే బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి రావడం అనేది అది సులువుగా ఉంటుంది. కానీ మాకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం కానీ, మా కుటుంబాలు కానీ, పరిస్థితుల నుంచి కానీ ఇలా దేవునిలోకి రావడం అనేది అది మేమేదో మంచి వాళ్ళమని కాదు, మా విశ్వాసం అని కాదు, మేము టాలెంటెడ్ అని కాదు, స్టడీ అని కాదు, కానీ ఆయన కృప చొప్పున, ప్రేమ చొప్పున మమ్మల్ని ఇలా ఎన్నుకున్నది మాత్రమే. అందుని బట్టి ఎప్పుడైతే నా సాక్ష్యంగా ఫీల్ అవుతాను. అందుకు దేవుడికి స్తుతులు, కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారు. మామయ్య వాళ్ళు, బావ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అమ్మమ్మ, ఇంకా చాలామంది. అలాగే ఇదంతా కాకుండా నా ఫ్యామిలీ, చర్చ్ ఫ్యామిలీ, మోహన్ రావు అంకుల్, అభిరామన్న, భూషణం అంకుల్, ఇంకా చాలామంది ఉన్నారు, విచ్ ఐ కాంట్ షేర్ ఆల్ ద నేమ్స్. అందరికీ చాలా థ్యాంక్ యూ. మమ్మీ, నిర్మలా మేడం, టీచర్, సార్స్ అండ్ టీచర్స్ అందరు ఇక్కడే. సిన్స్ 20 years ఇక్కడే ఉన్నాను సార్. సో అందరిని బట్టి అన్ని విషయాల్లో దేవుడు చాలా కార్యాలు చేశాడు. నేను చిన్న మాటలో చెప్పలేను, కానీ నేను యూకేకి లండన్ వెళ్ళినప్పుడు మాస్టర్స్ విషయమై నేను వెళ్ళాను. నా థాట్స్ నాకున్నాయి, మాస్టర్స్ చేయాలి, సో అండ్ సో ఐ నీడ్ టు డూ ఎ జాబ్, అలాగా చేయాలని అనుకున్నాను. కానీ దేవుడు ప్రణాళిక వేరే ఉన్నది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మందిని కలుసుకోవడము, ఆ ప్రార్థనలో వరకు వెళ్ళిపోవడము, నేను వారితో కలిసి సేవ చేయడం అనేది ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇంకా షేర్ చేసుకోలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది పార్ట్ టైమ్స్లో కానీ అందులో కానీ చాలా బిజీగా ఉంటారు జాబ్స్ చేస్తూ. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న జాబ్ అయినా నా పర్ఫెక్ట్ శాలరీ ఇస్తూ రిమైనింగ్ టైం అంతా సేవలో వెళ్ళడానికి, సేవ మీన్స్ అవుట్ రీచ్ వెళ్ళి ఇతరులకు చెప్పడానికి నాకు దేవుడు చాలా వాడుకున్నారు. దెన్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో నాకు దేవుడు చాలా విషయాలు చెప్పినారు. అవన్నీ ఇప్పుడు పంచుకున్న తర్వాత పర్సనల్గా పంచుకుంటాను. సో దీన్ని బట్టి దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 year అలాగా చేశాను. అక్కడున్న వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్ అంతా వేరే కంట్రీ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చాలామంది 5-10 yearsగా అక్కడ పనిచేస్తున్నారు. నేను వెళ్ళి 1 year అయింది. బట్ సిన్స్ వాళ్ళు నన్ను తెలీదు ఏ నెంబర్ ఏమో, కానీ వాళ్ళు నన్ను 1 yearలోనే మేనేజర్గా చేసి వారికి ఉన్న బ్యాంక్ కార్డ్స్ కానీ, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న కఫేస్ కానీ, బిజినెస్ కానీ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి 1 month నేను వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ వాళ్ళకు మనం శాలరీస్ ఇచ్చేలాగా దేవుడు నన్ను బ్లెస్ చేశారు. సో ఇందుని బట్టి ఎప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేనున్న పొజిషన్ వేరు, కానీ ఆయన పట్ల విశ్వాసం చూపుతున్నప్పటికీ మమ్మల్ని ఇంకెక్కడికో దేవుడు తీసుకెళ్తూ ఉన్నారు. అవి చాలా విషయాలు నేను పంచుకోవాలని, నన్ను ఎంతో ప్రేమతో, ప్రార్థనలతో నన్ను ఏ హోమ్ నుంచి పంపించారు. మాలతి మమ్మీ కానీ, పిల్లలు కానీ, నేను కాపాడువాడు విడివాడు యేసు అని చెప్పి మంచి పాటలు పాడి ప్రార్థన పూర్వకంగా నన్ను పంపించారు. సంఘం నా గురించి అందరూ ప్రార్థన చేస్తారు. చేసిన అందరికీ నా వందనాలు. మా ఫ్యామిలీ కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు. అమ్మమ్మలు కానీ, పెద్దనాన్నలు కానీ, మామయ్యలు కానీ అందరూ వెళ్ళి నన్ను పంపించడం, ఎంత ప్రేమతో పంపించారో అంత సంతోషంగా దేవుడు అంత ఎత్తుకు తీసుకెళ్ళి మరలా నాకు తీసుకొచ్చాడు. నేను మరలా November వల్ల వెళ్తాను. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నాయి. ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి, అలాగే కుటుంబం దేవుడు మా అందరిని కుక్కర్ని తీసుకుంటా ఉన్నారు. సత్యమన్నయ్యను కూడా, మా వెంకన్న బావ ఉన్నారు, మా మామయ్య వాళ్ళు ఉన్నారు. అందరికీ దేవుడి గురించి తెలుసు, నమ్ముకుంటా ఉన్నారు. సో ఇంకా దేవుడు మమ్మల్ని ఇంకా బలపరచాలి, దేవుడి సేవలో వాడాలని, మీరు మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ అండ్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ గాడ్. Thank you for that blessed testimony. I have known Brother Shravan in my school days. He is my senior, and while I was studying 6th standard, he is studying. He's doing his 10th standard in Ibrahimpatnam School, Ibrahimpatnam in Vijayawada. So I'm so blessed to meet him, and I see how God has దేవుడు ఈ కుటుంబాన్ని ఎలా నడిపించారో మన సంఘంలో మనం చూస్తున్నాము. సో దేవుడు చేసిన మేలు
సంఘానికి ప్రేమపూర్వకంగా చెప్పుకోవాలని రూతుమ్ గారు మరి ఇక కుటుంబము సంఘం అంతగా ఒక ప్రేమ విందుని ఏర్పాటు చేయాలని ఈరోజు మన కొరకు మంచి ప్రేమ విందుని మరి కుటుంబం తరపున మనకి ఇస్తున్నారు. సో వీఆర్ సో బ్లెస్సెడ్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అమాంగ్ హిస్ పీపుల్ ఇన్ ద చర్చ్ ఫర్ హిస్ కాజ్. లెట్స్ ప్రే. షల్ వి ఆల్ మనందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప సబ్బాతుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా ఎన్నో దినముల నుంచి ప్రభా అయినా మేము ఈ యొక్క సబ్బాతు దినాన్ని ఆరాధిస్తున్నాము. కానీ ప్రభా ప్రతి సబ్బాతులో అయినా మరొక నూతన సత్యాన్ని, నూతన ఆలోచనని మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ యొక్క సబ్బాతుని మీ యొక్క ముద్రగా మీరు ఆఖరి దినాల్లో ఉంచబోతున్నారు తండ్రి. ప్రభా ఎందరో ఈ సత్యం తెలియని జనాంగను ప్రభా ఈ సత్యము తెలుసుకుని అటు దీవెన, మీరు దాచిన దీవెన, అటు శాంతి, అటు సమాధానము, అటు ప్రేమ కలిగేలాగా ప్రభా ప్రతి ఒక్కరిని పొందుకునేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాము. అయా మేమైతే ఎంతో ఆశీర్వదించబడ్డాం ప్రభా. అయా మేమెంతో చక్కగా దీవించబడి ఉన్నాం నాయన. మా ఉద్యోగంలో, మా యొక్క పంట పొలాలలో, మా యొక్క కెరియర్లో, మా యొక్క నాయన ప్రభా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రతి రీతిగా హస్తనాపుర సంఘాన్ని మీరు బహుగా ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయితే నాయన ఆయా మీ నుంచి వచ్చే దీవుల కోసం మేమెంతో నాయన ప్రభా మేము అభివృద్ధి పొందుతున్నాం. కానీ మేము నీ సన్నిధికి రాలేకపోతున్నాము, సమయానికి రాలేకపోతున్నాం. మీ ప్రేమని ప్రభా మొదటి నుంచి మేము అనుభవించలేకపోతున్నాము. దయచేసి ప్రభా అట్టి మనస్తత్వాన్ని, అట్టి మనస్సుని ప్రతి సబ్బాతు నా రక్షకుని, నా యజమానుని, నా భర్తని కలిసే సమయమని మర్చిపోకుండా ప్రభా సన్నిధికి వచ్చి అట్టి శాంతి సమాధానాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయా ఈ యొక్క సత్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి రీతిగా నాయన ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుడిని, స్త్రీని, పెద్దల్ని, చిన్నల్ని మీరు ప్రతి రీతిగా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నావు నాయన ప్రభా. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తుంది దీవించండి. ఎటువంటి మనసుతో వచ్చినా తెలియదు ప్రభా, ఎటువంటి బలహీనతతో వచ్చినా తెలియదు నాయన, ఎటువంటి ఇబ్బంది, కష్టము, భారంతో వచ్చేది మాకైతే తెలియదు. కానీ ప్రభా సమస్తము ఎరిగిన దేవుడా మీరే అటు మనసుకి శాంతి, అటు వేదన పడుతున్న వారికి నెమ్మది, అటు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థతను మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి రీతిగా నాయన నీ సన్నిధిలో సాక్షిగా నిలబడిన రూతమ్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. రూతమ్ గారిని ప్రేమించి ప్రభా ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. బిడ్డల ప్రభా నీ సన్నిధిలో, నీ సంఘంలో వారు చేసిన పరిచర్యను బట్టి నీకు వందనాలు. నాయన శ్రావణను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ ప్రియ బిడ్డని ప్రభా నాయన ఎంతో ఉన్నత స్థాయికి మీరు తీసుకువెళ్ళినారు ప్రభా. అవును నాయన దావీదు మహారాజు ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో ప్రభా, మీరు నాయన గొర్రెలు కాసుకునే వాడిని గొప్ప రాజుగా చేసిన నాయన ప్రభా అట్టి తగ్గించుకున్న ఈ కుటుంబాన్ని ప్రభా మరి ఈ కుటుంబానికి బహుగా ఆశీర్వదించి మీరు ఇంకా నాయన ప్రభా బిడ్డ అనేకులకి నాయన సువార్త చెప్పులాగా వాడుకుని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి, కృప చూపించిన ప్రభా. నాయన కుటుంబ హృదయవాంఛలు మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి రీతిగా నాయన సంఘంలో ఉన్న ప్రభా నేను రిటైర్డీస్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను పెద్దలకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి నాయన ఇక్కడున్న ప్రభా ఏలియన్ హోమ్ని దీవించండి నాయన ప్రభా. బిడ్డలు మరి బోర్డింగ్ స్కూల్కి వెళ్ళి ఉన్నారు ప్రభా. బిడ్డలు మరి చక్కగా చదువుకుని నాయన జీవితంలో ప్రయోజకులు అయ్యేలాగా సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కనుక నివసించే జ్ఞానాన్ని బిడ్డలు దయచేయండి నాయన ప్రభా. హస్తనాపురం స్కూల్ని ప్రభా అయా నాయన నీ కన్నులు తట్టుమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీ యొక్క నాయన దృష్టి ప్రభా నేను స్కూల్పై చూపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ స్కూల్లో మరలా ప్రభా నాయన చిగురింపు చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమని నమ్ముచున్నాం ప్రభా. ఖాళీగా ఉన్న ఆ యొక్క నాయన ప్రభా
ఆయా పాత్రలో ప్రభా మీరు నూనె నాయన నిండు పొరులాగా నాయన మీరు కార్యము చేస్తున్నారు నాయన. అట్టి రీతిగా ప్రభా మరి ఈ స్కూల్ని కానీ మీరు ఏర్పరచుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా మేము నాయన ఇప్పటికీ మా విశ్వాసం కోల్పోలేదు నాయన. అయ్యా మీరు చిగురింప చేయగలరని మేము విశ్వసించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి కార్యము చేయమని అడుగుతున్నాం తండ్రి. అట్టి నాయకత్వాన్ని మీరు తీసుకురామని అడుగుతున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. మరొకసారి ప్రభా ఈ సంఘాన్ని మేము ప్రభా ఈ సంఘ బిడ్డలందరూ మీరు బహుగా ఆస్వాదించి నేను ఈ యొక్క ప్రాంతంలో కొండ మీద పెట్టిన దీపం వల్ల ఈ సంఘము వెలిగించులాగా ప్రభా మీరు మమ్మల్ని వాడుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన లేక దుష్టి నుంచి తప్పించము. ఎందుకనక రాజ్యము, శక్తి, మహిమ, కృప నిరంతరం నువ్వు ఆయన తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. సంఘంలో చేరిన ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రేమ విందులో పాల్గొవాలని రూతమ్ గారి కుటుంబం తరపున మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.